ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రీతి డైరీస్. నా డే అయితే నేను మంచి స్ట్రాంగ్ కాఫీతో స్టార్ట్ చేశానండి. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి రాగి దోశ అయితే తిన్నాను. రాగి దోశ, అల్లం చట్నీ, ఎంత హెల్దీ అసలు. అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. రాగిలో మీకు తెలుసు కదా, ఆబ్వియస్గా డయాబెటిక్ పేషెంట్స్కి కానీ ఇలా చాలా హెల్దీ అండి అసలు. కాసేపు అయ్యాక తిరుమల ప్రసాదం అయితే తిన్నాను. ప్రసాదం నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చైల్డ్హుడ్ డేస్లో అయితే మనం ప్రసాదం కోసమే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళం. నిజమా కాదా? మీరు కూడా నాలాగే అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అసలు ఆ ప్రసాదంకు ఉండే టేస్ట్ ఇంకా మనం ఎంత ట్రై చేసినా అసలు రాదండి. మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా ప్రసాదం తింటే. సో లంచ్కి వచ్చేసరికి వైట్ రైస్, మటన్, కీమా. మటన్ ఫేవరెట్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయినా నాన్ వెజ్ స్పైసీగా చేసుకొని తింటే ఉంటుంది ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ అండి అసలు. లంచ్ టైం అంటే నాకు చాలా పీస్ఫుల్ మూమెంట్. డే మొత్తం ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నా, అస్సలు మూడ్ లేకపోయినా మంచిగా కూర్చొని రిలాక్స్ అవుతూ ఎవ్రీ బైట్ ఎంజాయ్ చేస్తూ తింటుంటానండి. ఎంత సింపుల్గా లంచ్ ప్లాన్ చేసినా టేస్ట్లో మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా లంచ్ అయితే నేను చేస్తాను. అసలు ఎంత మంచిగా ఉంటుందో కదా లంచ్ టైంలో. ప్రెజర్స్ ఏం లేకుండా పీస్ఫుల్గా లంచ్ ఎంజాయ్ చేస్తుంటే అది ఒక నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అండి. కాసేపు అయ్యాక స్నాక్స్కి పీనట్ చిక్కీ అయితే తీసుకున్నాను. మెయిన్గా గర్ల్స్కి అయితే అది చాలా హెల్దీ. డైలీ ఒకటి తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇంకా ఆబ్వియస్గా కాఫీ అడిక్ట్స్ అన్నాక డేకి అట్లీస్ట్ 2-3 టైమ్స్ కాఫీ లేకుండా ఎలా అవుతుంది చెప్పండి. కాఫీ ఉంటే చాలు నాకైతే. ఫుడ్ కూడా ఇంకా అవసరం లేదు. కంప్లీట్ కాఫీ అడిక్ట్ అండి. నేను మంచిగా అలా ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే కానిచ్చేసాను. నైట్ డిన్నర్కి వచ్చేసరికి పెసరట్టు అయితే తీసుకున్నాను. పెసరట్టు విత్ ఆనియన్స్ అండ్ గ్రౌండ్నట్ చట్నీ. గ్రౌండ్నట్ చట్నీతో పెసరట్టు తింటే ఉంటుంది. అది కూడా ఎంత హెల్దీ అంటే లైట్గా హెల్దీగా, నైట్ డైజెషన్ కూడా ఈజీగా అయిపోద్ది. ఇది వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. మీరు కమెంట్స్లో చెప్పండి మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do like, share, comment and subscribe to my channel. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.